మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జాతక దోషాలు నివృత్తి కావాలంటే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తిథి నాడు శివాలయంలో ప్రదోషకాలం ఏకకాలంలో శివునికి, నందీశ్వరునికి పంచామృతాలతో జరిగే అభిషేకం తిలకించాలని ప్రధాన అర్చకులు వేదగురి సూర్యనారాయణాచార్యులు పేర్కొన్నారు. కావలి పట్టణానికి ముసునూరు గ్రామానికి మధ్యలో హైవేపై ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు వెలసి ఉన్న శాస్త్రలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనం, చెరుకు రసం, వివిధ రకాల పండ్లతో అత్యంత వైభవంగా అభిషేకం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాన్ని తిలకించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం నమ శివాయ. మన కావలి ముస్నూరు హైవే రోడ్లో వేంచేస్తున్నటువంటి హనుమక్షేత్రంలో వేంచేస్తున్నటువంటి
సహస్రలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ముందు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు సాయంత్రం ప్రదోషాకాల సమయంలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారికి అలాగే నందీశ్వర స్వామి వారికి ప్రదోషాకాల సమయంలో విశేష పంచామృత అభిషేక కార్యక్రమం ఏకరుద్రంతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం ఉభయదాతల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క అభిషేకాన్ని మనం వైభవంగా జరుపుతున్నాము. గత 7 నెలల నుంచి ఈ యొక్క ప్రదోషాకాలంలో మాస శివరాత్రి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి మాసంలో ఈ ప్రదోషాకాల సమయంలో స్వామివారికి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమం ప్రతి మాసంలో నిర్వహించబడుతుంది. అలాగే సంకష్టాల చతుర్దశి పౌర్ణమి వెళ్ళిన చతుర్దశి రోజు కూడా స్వామివారి ప్రదర్శనకాలంలో విశేష పంచామృత అభిషేక కార్యక్రమాన్ని గత 8 నెలల నుంచి ఈ యొక్క అభిషేకాల కార్యక్రమం చేస్తున్నారు. మన జాతకరీత్యా గ్రహదోషాలు ఏవైనా ఉన్నా అలాగే మన గృహ సంబంధానికి సంబంధించింది కానీ వ్యాపార సంస్థలు కానీ అలాగే ఫ్యాక్టరీలకు కానీ సంబంధించినటువంటి నరఘోష అలాగే దుష్టగ్రహ దోషాలున్న జాతకరీత్యా గ్రహదోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ సాయంకాలం ప్రదోషాకాలంలో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మన జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అలాగే సాయంకాలం చేసేటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో ముఖ్యంగా అపమృత్యు దోషాలు ఏవైనా ఉన్నా జాతకరీత్యా సకలగండ దోషాలు ఏవైనా ఉన్నా అష్టమ అర్ధాష్టమి ఏలినాడు శని అలాంటి దోషాలున్నా వివాహం కాకుండా ఆలస్యం జరుగుతూ భుజదోషం అలాగే రాహుకేతుల యొక్క సర్పదోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ యొక్క ప్రదోషాకాలం జరిగే అభిషేకంలో కానీ పాల్గొన్నట్లయితే జాతకరీత్యా అలాంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడ్డాయన్నమాట. అందువల్ల ఈరోజు మన హనుమక్షేత్రంలో వేంచేస్తున్నటువంటి ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి జరుగుతూ విశేషంగా పండగ దినాల్లోనూ అలాగే ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అలాగే ప్రతి మంగళవారం కూడా మన బాలారిష్ట దోషాలు చిన్నపిల్లలకి ఏమైనా బాలదోషాలు ఉన్నా అలాగే మన ఆరోగ్య సమస్యలు ఉన్నా అలాగే దుష్టగ్రహ దోషాలు ఏవైనా ఉన్నా కూడా అలాంటి దోషాలన్నీ తొలగిపోయే దానికోసంగా ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా హనుమత్ గాయత్రి మంత్రాన్ని విశేషంగా పూజ చేసి హోమం చేసి అందరికి కూడా కట్టడం జరుగుతుంది. ఈ యొక్క తాయత్తుల కోసం మన చుట్టూ గ్రామాలు నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి ఈ తాయత్తులు కట్టుకుని వారు అనారోగ్యంగా ఉన్నా అలాగే వారి ఈతి బాధలు ఏవైనా ఉన్నా కూడా అవి శీఘ్రంగా తొలగిపోతూ స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలిగి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఈ స్వామివారి యొక్క తాయత్తులు కట్టడం జరుగుతుంది. కాబట్టి అలాగే మనసులు ఏమైనా కోరుకున్నా కూడా మన ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం 7 మంగళవారాలు 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఆకు పూజ కానీ అలాగే సింధూరార్చన కానీ జరిపినట్లయితే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా తొలగిపోతూ వస్తున్నాయి. కాబట్టి పవిత్రమైనటువంటి మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే ఈశ్వరుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు అలాగే లక్ష్మీ గణపతి అలాగే నాగదోషాలు ఏవైనా ఉన్నా కూడా మన నాగేంద్ర స్వామి ఇవన్నీ ఆలయాలన్నీ కూడా మన ఆలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాము.